నిన్నటి వరకు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు నైరుతి దిశగా కొనసాగుతుంది. అలాగే కర్ణాటక నుండి దక్షిణ ఏపీ వరకు ద్రోణి కొనసాగుతుంది. వచ్చే 3-4 రోజుల పాటు ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దక్షిణ ఒరిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజుకి దక్షిణ ఒరిస్సా మీద దాని పరిసర ప్రాంతాల మీద ఉంది. దాని నుండి ఆవర్తనం ఎత్తు 5.8 కిలోమీటర్ల హైట్ వరకు ఉంది. అది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో కొంచెం వాలి ఉంది. అంతేకాకుండా ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ 5.8 కిలోమీటర్ల దగ్గర దక్షిణ సెంట్రల్ కర్ణాటక అంటే కర్ణాటక మధ్య ప్రాంతం నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర వరకు ఆవరించి ఉంది. వీటి రెండింటి ప్రభావంతో ఇంతేకాకుండా నిన్నటి బీహార్ నుండి ఉన్న ట్రఫ్ బలహీనపడింది. ఒరిస్సా వరకు ఉన్న ట్రఫ్ బలహీనపడినప్పటికీ ఈ మూడింటి ప్రభావంతో మనకి కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అక్కడక్కడ గాలి కూడా వేగంగా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు కూడా 1-2 చోట్ల ప్రతి జిల్లాలోనూ పడే అవకాశం ఉంటుంది.